సాయి విజయ్ పవన్ కళ్యాణ్ దారుణ హత్యకు గురయ్యాడు. కేవలం కెమెరా కోసం పవన్ ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్నారు స్నేహితుడు షణ్ముఖ్. ఫోటో షూట్ చేస్తే సినిమా ఆఫర్లు వస్తాయంటూ నమ్మించి తన వెంట తీసుకువెళ్లిన షణ్ముఖ్ తేజ రావులపల్లిలో పవన్ ని అంతమొందించాడు. విశాఖ జిల్లా బక్కన్నపాలానికి చెందిన పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ ఓ మంచి ఫోటోగ్రాఫర్. ఈవెంట్స్ లో ఫోటో షూట్స్ చేస్తూ ఉంటాడు. ఆన్లైన్ ద్వారా ఈవెంట్స్ ని బుక్ చేసుకుని దూర ప్రాంతాలకి సైతం వెళ్లి ఫోటో షూట్లు చేస్తూ ఉంటాడు. అయితే గత నెల ఫిబ్రవరి 26న రావులపాలెంలో ఈవెంట్ ఉందని సమాచారం రావడంతో ఫోటో షూట్ కి వెళ్లిన పవన్ సాయి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. 3 రోజులు గడిచినా తమ కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసుల్ని ఆశ్రయించారు పవన్ తల్లిదండ్రులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు షణ్ముఖ్ తేజాని అదుపులోకి తీసుకున్నారు. సాయి పవన్ రావులపల్లి వెళ్లాక తేజపై అనుమానం రావడంతో తనని పికప్ చేసుకున్న కారు ఫోటోని తన తల్లికి పంపించాడు. తెలియని వారితో వెడ్డింగ్ షూట్ కోసం వచ్చానని, ఫోన్ పనిచేయకపోతే ఇంకో నెంబర్కి ఫోన్ చేయాలంటూ సమాచారం అందించాడు. దీంతో వెళ్లిన కుమారుడు తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కంగారు పడ్డ పవన్ పేరెంట్స్ పోలీసుల్ని ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలిపారు. లొకేషన్ ఆధారంగా రావులపాలెం చేరుకుని విచారించడంతో పవన్ హత్య విషయం వెలుగు చూసింది. నిందితుడు షణ్ముఖ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 లక్షల విలువైన కెమెరా కోసమే హత్య చేసి ఉంటాడా లేదంటే పాత కక్షలేమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. గోదావరి ఇసుక తిప్పల్లో పవన్ మృతదేహం వద్ద విలపిస్తున్న మృతుడి తల్లిదండ్రులు రావులపాలెం పోలీసులు తమ ఫిర్యాదుని లెక్క చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బక్కనపాలెం వాస్తవ్యుడు పోతున్న శ్రీనివాసరావు అబ్బాయి వాళ్ళ నాన్నగారు అనకూడదు ఆటో కార్మికుడు అయినా కూడా వాళ్ళ అబ్బాయికి ప్రోత్సాహిస్తూ, అలాగే వాళ్ళ మేనమామ బంకా సింగ్ అనే సఫేర్స్ అని ఆయన కూడా ఒక ధనరూపంలోని సపోర్ట్ అవని ఏదో రకంగా ఇస్తూ వాళ్ళు ఒక అంతటి వాడిని చేస్తూ దగ్గర ఒక 7-8 సంవత్సరాల నుంచి ఫోటో షూట్ ప్రొఫెషన్లో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు. విధి ధర్మం ప్రకారంగా సోమవారం వెళ్ళడం జరిగింది. అక్కడికి 26వ తారీఖుని ఒక ఆయన ఫోన్ చేస్తే ఈవెంట్ ఉందో 15 రోజులు మీ దగ్గర 2 కెమెరాస్ అన్ని పట్టుకొని రా అని చెప్పడం జరిగింది. ఈయనేమో అనకూడదు, మరి వృత్తి ధర్మం ప్రకారంగా ఆయన ఫోన్ చేశారు కదా వెళ్దామని చెప్పి వెళ్ళడం జరిగింది. అలాగని వెళ్తూ కూడా నాకు ఫోన్ ఎప్పుడైనా సరే నా ఫోన్ అవ్వకపోతే ఈ అబ్బాయి అవతల ఆయన ఫోన్ చేయండి అమ్మ అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్కి ఆ నెంబర్ ఇవ్వడం జరిగింది. తర్వాత సోమవారం తర్వాత మరుసటి రోజు మంగళవారం వీళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అవ్వడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఇది వరకు 10-15 రోజులు వెళ్ళడము రావడము ఏదో ఈవెంట్లు చేసుకుంటూ ఆయన కుటుంబం కోసం జరుగుతూ ఉండేది అనమాట. కానీ అనుకోకుండా ఇది జరిగిందనమాట. జరిగిన తర్వాత వీళ్ళకి అనుమానం వచ్చి మరుసటి రోజు ఫోన్ చేసి విశాఖ మధురవాడలోని ఫోటోగ్రాఫర్ దారుణ హత్యకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, గాయత్రి, రోజు అంటే 26వ తారీఖున వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ ఆన్లైన్ లో బుక్ అయినట్టుగా మనకి పోలీసులు ఫస్ట్ ప్రాథమిక సమాచారం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ సాయి అనేటువంటి ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ ఆన్లైన్ ఫోటోగ్రాఫర్ గా చేస్తుంటాడు. తర్వాత ఏంటంటే ఈ పెళ్లిళ్ళకి సంబంధించి షూట్స్ చేయడం, 10 రోజుల పాటు షూట్ చేయడం, ఈ విధంగా సుదూర ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఈ తరహాలోనే ఇక్కడ 26వ తారీఖున ఆయన ఒక ఫోటో షూట్ నిర్వహించడానికి రావులపాలెం ప్రాంతానికి ఒక కారులో బయలుదేరడం అయితే జరిగింది. ఆ తర్వాత కాస్త అనుమానంగా ఉండి ఇంటికి ఫోన్ నెంబర్లని అదేవిధంగా కారు నెంబర్ను కూడా తల్లిదండ్రులు పంపించడం జరిగింది. ఆ రోజు సాయంత్రం బయలుదేరారు. రాత్రి సమయానికి మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పటి నుంచి కూడా కాంటాక్ట్ అయిపోయి తల్లిదండ్రుల నుంచి. ఈ ఫోటోగ్రాఫరు 21 సంవత్సరాల వయసు ఉంటుంది. అదేవిధంగా అటువైపు నిందితుడిగా చెప్పినటువంటి షణ్ముఖ్ అనే వ్యక్తి కూడా రావులపాలెంకి సంబంధించిన షణ్ముఖ్ అనే వ్యక్తి కూడా ఇంచుమించుగా అదే వయసు ఉంటుంది. ఇద్దరిది కూడా ఒకటే వయసు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా 15 లక్షల రూపాయల ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, ఫోటోషూట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కోసమే ఈ నేరం జరిగినట్లుగా పోలీసులు ప్రధానంగా భావిస్తున్నారు. 26వ తారీఖు నుంచి కాంటాక్ట్ లో లేనటువంటి తన
కుమారుడు కోసం వీళ్ళైతే ఫస్ట్ పిఎంపాలెం వైజాగ్ విశాఖపట్నం సంబంధించిన పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అనుమానాస్పదంగా తమ కుమారుడు పూర్తిగా ఫోన్ కూడా అందుబాటులో లేకుండా పోయాడు. వాట్సాప్ లో ఫోన్ నెంబర్లు పెట్టాడు, కార్ నెంబర్ పెట్టాడని తెలియజేయగానే ఎక్కడి నుంచి పోలీసులు రావులపాలెం ప్రాంతానికి అయితే వెళ్ళడం జరిగింది. పదే పదే పోలీసుల్ని ఆశ్రయించడంతో అయితే రావులపాలెం ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఈ తల్లిదండ్రుల తాలూకా ఫిర్యాదుని కానీ ఆ కేసు సంబంధించిన విషయాలను కానీ పట్టించుకోకుండా కాస్త అశ్రద్ధ చేసినట్టుగా చెప్తున్నారు ఈ తల్లిదండ్రులు. ఎవరైతే మృతుడు తల్లిదండ్రులు ఇక్కడ పోలీసుల సహాయంతో రావులపాలెం ప్రాంతానికి సెర్చింగ్ చేయడం జరిగింది. అక్కడ ఒక గుర్తెన్న మృతదేహం ఉన్నట్లుగా రావులపాలెం ప్రాంతంలో ఆలమూరు ప్రాంతంలో పిఎస్ పరిధిలోనే అక్కడ ఉన్నట్లుగా మృతదేహాన్ని అయితే కనుక్కోవడం జరిగింది. ఆలమూరు పిఎస్ పోలీసులతో అయితే అక్కడ చేరుకోవడం జరిగింది, మృతదేహాన్ని కనుక్కోవడం జరిగింది. ప్రస్తుతం తమకు న్యాయం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు అయితే అక్కడ ఆందోళనకి దిగడం అయితే జరిగింది. ఈ కేసు కాస్త ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా సినీ పక్షిలో జరిగిందని చెప్పాలి. కేవలం 15 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ కోసం ఒకవేళ పాత ఏమన్నా లావాదేవీలు ఉన్నాయన్న దాని మీద కూడా సెర్చింగ్ చేస్తున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.